Audio Jungle. Audio Jungle. Hi and hello friends. Good afternoon everybody. హ్యాపీ సండే అండి. ఏంటండి సండే అంటే మన ఇంట్లో స్పెషల్స్ ఏముంటాయండి? సండే అంటే నాన్ వెజ్తో మొదలు కావాలండి, టిఫిన్తో సహా. సో ఈరోజు మేము చేసుకునే టిఫిన్ ఏంటో, సండే స్పెషల్ టిఫిన్ ఏంటో ఈరోజు మీకు చూపించేస్తాను. దీన్ని అయితే మేము క్యూట్గా రెడ్ చికెన్ అని పిలుచుకుంటాము. నార్మల్ బ్రాయిలర్ చికెన్తో చేస్తాను, బట్ ఈరోజు అయితే నాటుకోడితో చూపిస్తున్నానండి. ఆల్రెడీ నార్మల్ చికెన్తో ఉంది మన ఛానల్లో, బట్ నాటుకోడితో ఈరోజు ట్రై చేస్తున్నానండి. నార్మల్గా చేసుకుంటాము, బట్ ఈరోజు మీకైతే చూపించడానికి చేస్తున్నాను. నాటుకోడిని కొంచెము వాటర్, కాస్త ఉప్పు, కాస్త పసుపు వేసి కొంచెము విజిల్స్ రానివ్వాలండి. ఎందుకంటే నాటుకోడి కొంచెం ఎక్కువ ఉడకాల్సి ఉంటుంది కాబట్టి నేనైతే ఒక 4-5 విజిల్స్ రానిచ్చేసి చేశానండి. అంతలోపు మనము దానికి కావలసిన పొడి తయారు చేసుకున్నామండి. దీనికి తెల్లవాయల పొడి అయితే కావాలి. బాగా ఎండుమిర్చి స్పైసీగా తినేవాళ్ళు కాస్త ఎక్కువగా వేసుకోండి. కాస్త తెల్లగడ్డలు, ఉప్పు వేసి ఒక్కసారి పట్టించేసి లైట్గా జస్ట్ ఒక పెద్ద స్పూన్ అంతా ఎండు కొబ్బరి వేసేసుకోండి. ఎందుకంటే మరీ ఎక్కువ ఘాటు ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా యాడ్ చేసుకోండి. బాగా స్పైసీగా తినే వాళ్ళైతే బాగా ఉత్త తెల్లవాయి పొడితో అయినా చేసుకోవచ్చు, బట్ కొంచెం అది కూడా యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా కొంచెం బాగుంటుంది. సో మన టేస్టీ రెడ్ పొడి అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మన చికెన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. విజిల్స్ ఒక 4-5 విజిల్స్ రానిచ్చానండి. కాస్త వాటర్ ఉంటుంది కదా, అది కూడా వాటర్ అంతా పోయేలా కాస్త మగ్గబెట్టుకోవాలండి. చూడండి, ఇలా నేనైతే ఒక చిన్న ప్యాన్లో వేసేసి కొంచెం వాటర్ కూడా మగ్గబెట్టేస్తున్నాను. పూర్తిగా కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, బట్ నేను కొంచెం వాటర్ ఉందని ప్యాన్లో, ఎలాగో మనం పెనంలో వేసి ఫ్రై చేసుకోవాలి కాబట్టి నేను పెనంలోనే వేసి వాటర్ అంతా ఇంగిపోయేలా చేశాను. తర్వాత ఇవి బాగా కొంచెము వాటర్ అంతా పోయిన తర్వాత కాస్త ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని కొంచెం బాగా, అంటే మరీ ఎర్రగా అయితే అవసరం లేదండి, మళ్ళీ గట్టిపడిపోతాయి ముక్కలు. కాబట్టి జస్ట్ ఒక 2-3 మినిట్స్ అలా కొంచెము ఫ్రై చేసుకొని, చూడండి ఇలా బాగా కొంచెం అండి, ఒక 2-3 మినిట్స్ సరిపోతుంది. ఏం లేదండి, ఇది కొంచెం వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదండి తెల్లవాయ పొడి. సో అది చక్కగా మనం వేసేసుకొని బాగా కలిపేసామంటే మన టేస్టీ అండ్ స్పైసీ రెడ్ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. అయితే కొంచెం అయిపోయిన తర్వాత జస్ట్ అలా ఫ్రై చేసి ఆపేస్తే సరిపోతుందండి. ఆపిన తర్వాత జస్ట్ ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మా బర్డ్స్ అయితే తెగ అరిచేస్తున్నాయండి, మీకు వినిపిస్తుందో లేదో. ఇలా అండి, ఇది మన టేస్టీ రెడ్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. మా ఇంట్లో అయితే సండే ఫస్ట్ టిఫిన్ ఇది రైస్లోకే చాలా బాగుంటుందండి. మెయిన్ ఇది రైస్ కోసమే. రైస్కి ఇది కలుపుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక్కసారి మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మా ఇంట్లో ఫేవరెట్ డిష్ అనమాట చికెన్లో. సో ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు. పొద్దుటే మా ఇంట్లో ఇది ఉండాల్సిందే. కాబట్టి మీకు ఎలా అనిపించిందో, మీరు సండే మార్నింగ్ ఇది టిఫిన్కి చేస్తున్నారో లేదో నాకు తప్పకుండా కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మీరు కూడా చక్కగా ట్రై చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ చూస్తున్నవైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.